ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ సీజన్లో 240 మిలియన్ కిలోల పొగాకు పండితే, ఈ సీజన్లో 240 మిలియన్ కిలోల పొగాకు పండితే ఈ సీజన్లో 75 రోజులు అయిపోయింది. ఇంతవరకు కొన్నది ఎంతో తెలుసా, కేవలం 29 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు జరిగింది. 240 మిలియన్ కిలోలకు గాను 75 రోజులు అయిపోయింది, కొనింది కేవలం 29 మిలియన్ కిలోలు. రైతులు రోడ్డెక్కకి ఏం చేస్తారు స్వామి? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడా? ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత చేస్తూ ఉన్నాడా? ఇట్లా రైతులను గాలి కొదిలేసి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చేస్తూ ఉన్న పాలన ఏమిటి అని అంటే, ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్స్, అవినీతి, దోపిడీ, రెడ్ బుక్, ఇంకా ఆక్వా ఫార్మర్స్కి పోదాం. ఇటు ఆక్వా విషయంలో కూడా అంతే. మా ప్రభుత్వం ఒక చట్టం చేసి, మా ప్రభుత్వ హయాంలో ఒక చట్టం తీసుకొచ్చాం, ఆప్సిడా చట్టం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థను ఏర్పాటు చేశాం. చీఫ్ మినిస్టరే దానికి చైర్మన్గా, చీఫ్ మినిస్టరే దానికి హెడ్ చేసేట్టుగా, చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే ఆప్సిడా పనిచేసేట్టుగా చేసినాం చట్టాన్ని తీసుకొచ్చి. ఈ ఆప్సిడా చట్టం ఫీడు, సీడు సహా ఆక్వా కొనుగోలు రేట్లు కూడా రెగ్యులేట్ చేసే అథారిటీ. దట్ ఈస్ ఆప్సిడా. అలాంటిది ఈరోజు ఆప్సిడా అంగీకారం లేకుండానే, రైతుల ఆమోదం లేకుండానే చట్టాన్ని బేఖాతరు చేస్తూ ఈ కంపెనీలన్నీ కూడా కాటల కింద ఫామ్ అయ్యి ఫీడ్ ధర ఎంత పెంచాయో తెలుసా? ఏప్రిల్లో ఒకసారి, జూన్లో రెండోసారి 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచినారు కేజీ. 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచినారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం నోరిప్పడు. మరోవైపు ఇదే కార్టెల్, ఇదే సిండికేట్ ఫీడ్ ధరలు ఒకవైపున పెరుగుతాయి, రెండో వైపున చూస్తే పంట చేతికి వచ్చేసరికి రేట్లు క్రాష్.